ఏదో బాగా చెక్ చేస్తాను. కార్ టైర్ మారుద్దాం అనుకుంటున్నారా? ఎందుకు పైసలు ఎక్కువైనాయా? ఇట్లా కాదురా, సంవత్సరం అయింది కదా. అలా కాదు నాన్న, 6 నెలలు అయింది, సంవత్సరం అయిందని మారడానికి ఏమైనా సైకిల్ టైరా, కార్ టైర్? అది కార్ టైరు అసలు ఎప్పుడు మార్చాలో నేను చెప్తా, మీరు కూడా వినండి. ఫస్ట్ టైర్ డెప్త్ని బట్టి మనం ఈ టైర్ లైఫ్ అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ కొత్త టైర్ అయితే దానికి 8 mm స్టాండర్డ్ డెప్త్ అయితే ఉంటుంది. అసలు ఈ టైర్ని ఎప్పుడు మార్చాలి అంటే ఇండియాలో అయితే లీగల్గా 1.2 mm వచ్చే వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మన సేఫ్టీ కోసం 2.2 నుంచి 2.5 mm వచ్చే వరకు అయితే మనం యూజ్ చేసి చేంజ్ చేయడం బెటర్. మరి దీన్ని అసలు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏదన్నా 1 రూపీ కాయిన్ లేదా ఏదైనా కాయిన్ ఉంటే దాన్ని తీసుకొని ఈ డెప్త్లో పెట్టినప్పుడు మనకి డిజైన్ అనేది అవుపడకూడదు. ఒకవేళ అవుపడితే మాత్రం ఆ టైర్ని వెంటనే చేంజ్ చేసేయండి. అండ్ మెయిన్గా టైర్ ఏజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైర్ మీద డాట్ కోడ్ అని ఉంటుంది, దాన్ని చెక్ చేసుకొని ఆ డేట్ నుంచి 5 to 6 years మాత్రమే ఈ టైర్ని యూజ్ చేసేలాగా చూసుకోండి. లేదా కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం 40K నుంచి 50K కిలోమీటర్స్ వచ్చాక కంపల్సరీ టైర్ని అయితే మార్చాలి. అలాగే నువ్వు టైర్స్ని వాడకుండా 5 to 6 years పక్కకు పెట్టేసినా కూడా ఆ టైర్ అనేది హార్డ్ అయిపోయి మనకి సైడ్స్కి క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా టైర్ అనేది పంచర్ అవుతూనే ఉంటే టైర్ని మీరు పక్కా మార్చాలి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఒకవేళ మీ కార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయినా లేదా రియర్ వీల్ డ్రైవ్ అయినా కూడా 2 pair ఆఫ్ టైర్స్ ఒకటేసారి మార్చుకోవచ్చు. లేదు ఒకవేళ మీ కార్ 4 wheel డ్రైవ్ అయినా లేదా ఆల్ వీల్ డ్రైవ్ అయినా కూడా ఒకేసారి మీ కార్ 4 టైర్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసేసుకొని ఆన్ టైం అయితే మీ కార్ టైర్స్ని అయితే చేంజ్ అయితే చేసేసుకోండి అండ్ సేఫ్గా అయితే డ్రైవ్ చేసేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఫాలో చేయడం మర్చిపోకండి.